ఆడు ఆంజనేయ స్వామి విగ్రహం ముందనుకుంటా నుంచొని నాకు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చాడు, ఇలా అలా చేయమన్నారు, ఇలా చేయమన్నారు, హిందుత్వం పేరు మీద ఏదో బిజినెస్ చేసే వాళ్ళని దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి బుద్ధి చెప్పమన్నారు, అది ఇది అని చెప్పి అసలు హిందూ మతాన్ని వేరే దేశంలో ఉంటూ మన దేశ నాగరికతని, మన దేశ ప్రజల్ని, మన హిందూ మత సంస్కృతిని గురించి తప్పుగా మాట్లాడి కాంట్రవర్సీలు చేసి ఇవాళ రోజు వాడి మీద పోలీస్ కేసులు నమోదయ్యే విధంగా చేసుకొని ఇప్పుడు మళ్ళీ వాడే దెయ్యాలు వేదాలు వెలిస్తున్నట్టు మళ్ళీ నాకు ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చాడు, ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి అంటే వీడికి ఇంత డీటెయిల్డ్ గా ఇంది చెప్పారంట వాడికి. సో దీన్ని బట్టి వాడికి తెలుస్తుంది సార్ మనకు ఒకటి ఏంటంటే వాడి మతి స్థిమితం కూడా సరిగ్గా లేనట్టుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో వాడు పిచ్చెక్కి ఇంత పెద్ద రియాక్షన్ వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడి జీవితంలో. వాడి ఛానల్ సుబ్రహ్మణ్య బ్లాక్ స్వామి కూడా కల్లోకి వచ్చి ఆయన హిందూ ధర్మం గురించి నువ్వు పోరాటం చేయాలని చెప్తున్నప్పుడు, అదేంటి స్వామి ఆంజనేయ స్వామి ఆల్రెడీ వచ్చారు, మీరు కూడా వచ్చారంటే ఆ దేవుళ్ళు అందరం వస్తాము, నువ్వు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి ఆయన మోటివేట్ చేశారంట దేవుళ్ళు. అదే సార్ అదే ఇట్స్ అంటే వాడు అంటే వెటకారంగా మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ అదే విధంగా హిందూ మనోభావాన్ని కించపరిచే విధంగానే మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇదంతా వెటకారంగా వెటకారమైన ధోరణితో మాట్లాడుతున్నట్టే ఉంది ఇదంతా. ఆంజనేయ స్వామి వచ్చారు, సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు, ఇలా చెప్పారు ఇలా చెప్పారు అని హిందువుల్ని, మరి ఎవరైతే మన దేశంలో ఉన్న హిందువుల్ని మళ్ళీ ఎత్తుపడుస్తూ కావాలని దీని మీరు ఒకటి ఒక ఇక్కడ